ఫ్రెండ్స్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ అలాగే ఈబీసీ కార్పొరేషన్ నుండి పడ్డ స్వయం ఉపాధి లోన్స్ కోసం చాలామంది అప్లై చేసుకుంటున్నారు. దీనికి డెడ్లైన్ అతి చేరువలో ఉందని చాలామంది ఆత్రంగా మీ సేవల చుట్టూ అప్లై చేసుకోవడానికి తిరుగుతున్నారు. అయితే ఇందులో చాలామంది అడిగే పాయింట్ ఏంటంటే, అప్లై చేసుకోవడానికి కావాల్సిన కంటెంట్ ఏంటి? అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీకు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కాదు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలోనే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మా దగ్గర ఓల్డ్ది ఉన్నది అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. టైం తక్కువగా ఉంది కాబట్టి ఓల్డ్ది ఉంది అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఇప్పటిది కాకుండా పాతది ఏదైనా ఉంటే కనుక దాని నెంబర్ ఎంటర్ చేసినప్పుడు క్యాస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ రాని పక్షంలో ఏం చేయలేం, కానీ వచ్చినట్లయితే కనుక ఆ క్యాస్ట్ సర్టిఫికేట్తో అప్లికేషన్ సబ్మిట్ చేసినా సరే అప్లికేషన్ అయితే తీసుకుంటుంది. కాబట్టి టైం తక్కువగా ఉంది కాబట్టి ఆ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్తో మనం అప్లై చేద్దామా అన్నది మీకుగా మీరు డిసైడ్ చేసుకుని అప్లై అయితే చేసేసుకోవచ్చు. లేదు మనకు సాటిస్ఫై అవ్వలేము, కొత్తదే పెట్టుకుని తీరాలి, లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో అని మీరు అనుకుంటే కనుక మీ సరికి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చేయించుకుని పెట్టుకోండి. ఏదైనా చాయిస్ మీదే. కాబట్టి చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటుందా అన్న పాయింట్ మనల్ని అడుగుతున్నారు. కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇదివరకు ఆన్లైన్ ద్వారా తీసుకున్నదైతే కనుక ఆన్లైన్లో సబ్మిట్ చేసే ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. సో ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ 3 విషయాలని, అలాగే మీరు ఏమైనా చదువుకుని ఉంటే క్వాలిఫికేషన్ తాలూకా సర్టిఫికేట్ని తీసుకుని ప్రాసెస్ చేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే అవుతుంది. అలాగే మీకుగా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఈ సమాచారాన్ని అయితే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. అలాగే ఈ లోన్స్ పెట్టుకునే ప్రాసెస్లో లోన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా తెలుస్తుంది, ఇలా చాలామంది అడుగుతున్నారు. వెబ్సైట్లో పెట్టుకునే ప్రాసెస్లో ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాం కాబట్టి దానికి కాల్ చేసి చెప్పడం జరగచ్చేమో, లేదంటే SMS ద్వారా తెలియచ్చేమో, లేదంటే ఇంకేదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా గవర్నమెంట్ మనకి తెలియజేయచ్చేమో. ప్రాసెస్ ఏదైనా అవ్వచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడమే ముఖ్యమైన పాయింట్ కాబట్టి అప్లై చేసేస్తే సరిపోద్ది. అలాగే ఏ బ్యాంక్ నుంచి పెట్టుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. ఎటువంటి బ్యాంక్ నుంచి పెట్టుకోవాలి, ఆ బ్యాంక్ పేరేంటి, ఇలాంటి విషయాలు అయితే కంప్యూటర్లో ఆన్లైన్లో అయితే ప్రజెంట్ అడగట్లేదు. సో బ్యాంకుల కోసం పక్కన పెట్టేసి మీరు మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమైతే ఉపాధి పథకాలు ఉన్నాయో కంప్యూటర్లో చూపెడుతుంది. మీకు నచ్చిన పథకాన్ని చూజ్ చేసుకుని, అలాగే అమౌంట్ కూడా మీరు ఎంతైతే అనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా దీనికి ఇంత అని అమౌంట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సమాచారాన్ని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగపడవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.